హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కొండపల్లి బొమ్మ మల్టిపుల్ వీడియోస్. ఈరోజు మనం డ్రెస్ స్టిచ్చింగ్ చూద్దామండి. స్కూల్ యూనిఫాము దానిగాను మనం ముందు కటింగ్ చూసాం కదా. మీకు చూడకపోతే ముందు కటింగ్ వీడియో చూసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో చూడండి. దానికంటూ ముందు ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో నేను లోతు తీయలేదు కానీ కటింగ్ వీడియోలో. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోతు తీస్తున్నాను చూడండి. నేను ఫ్రంట్ పార్ట్లో బెల్ట్ లాగా డిజైన్ వేయడానికి ఎదర 9 ఇంచెస్ పొడవు, 3 ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్లు రెండు పీసులు తీసుకున్నానండి. ఇప్పుడు మనం 7 ఇంచెస్ మార్క్స్ చేసుకున్నాను. నెక్ దగ్గర డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, 7 ఇంచ్ మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతోటి కుట్టాలని గీత కొడుతున్నాను. ఇప్పుడు మధ్యకి కటింగ్ చేసేసుకోండి. ఆ 7 ఇంచుల దాకా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం బెల్ట్ కుట్టుకుందాం. ఇది 9 ఇంచెస్ అండి, చెప్పాను కదా. 3 ఇంచు వెడల్పు. ఆ 2 పీసులను తీసుకొని రాంగ్ సైడ్ పెట్టుకోవాలండి. రైట్ సైడ్ కాదు, రాంగ్ సైడ్ 7 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ దాకా గుర్తు పెట్టుకొని మనం క్లాత్ని ఒక 1/2 ఇంచు మందంతో కుట్టాలండి. ఇప్పుడు ఇది ఎలా కుట్టాలంటే ఉక్స్ పట్టి, కాజా పట్టి వేస్తాం కదా, ఆ టైప్లోనేనండి. కష్టమేమి ఉండదు. కుట్టాలని చాలా ఈజీయేనండి, అర్థం చేసుకుంటే. ఇలా ఒకవైపు కుట్టేసిన తర్వాత ఇంకోవైపు కూడా క్లాత్ అటాచ్ చేసేద్దాము 1/2 ఇంచు మందంతో. ఇలా కుట్టేసాం కదండి. ఇప్పుడు చివర్లా మనం టక్స్ ఇచ్చుకుందాము తిరగడానికి. రైట్ సైడ్కి తిరగాలి కదా క్లాత్. ఫ్రంట్ సైడ్కి తిప్పుకోవాలండి. ఇప్పుడు మనం కుట్టు వేసాం కదా 1/2 ఇంచు మందము, ఆ కుట్టు మీదకే మన ఈ క్లాత్ అనేది రావాలండి. అలా పెట్టుకొని కుట్టు మీదనే పెట్టుకొని, పక్క సైడ్ కూడా పెట్టద్దండి. కుట్టు మీదే పెట్టుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. 7 ఇంచుల దాకా ఎక్కడ మార్క్ చేసుకున్నామో అక్కడ దాకా మనం గుర్తు పెట్టుకొని ఆ 7 ఇంచుల దాకా కుట్టుకోవాలండి. రఫ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలండి ఒకవైపు. ఇంకోవైపు కట్ చేయ అవసరం లేదు. ఇప్పుడు అలాగే రెండో వైపు కూడా కుట్టేసుకుందాము. మడత పెట్టేసి 7 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని అక్కడితో రఫ్ చేసుకొని పక్కకు తిప్పుకోవాలి. దారాన్ని కట్ చేసేసుకొని ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టేసి పిన్ను పెట్టేసుకుందామండి కదలకుండా. ఇలా పిన్ను పెట్టేసుకున్నాక మనం కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, దాన్ని డిజైన్గా మనం స్టార్ మోడల్లో పెట్టుకోవచ్చు, లేదంటే పలక మోడల్లో పెట్టేసుకోవచ్చు అండి. ఏ మోడల్ వద్దనుకుంటే నేనైతే పలక మెడ పలకలాగా పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను మెడ దగ్గర నుంచి 6 ఇంచులు మార్క్ చేసుకొని అక్కడి నుంచి కుడుతున్నానండి. 2 కలిపి పెట్టాం కదా, అక్కడి నుంచి 6 ఇంచులు కలిపి కుట్టాలండి, విడివిడిగా కుట్టద్దు. నేను చూపించిన విధంగా చూసుకుంటూ కుట్టండి. ఇలా రఫ్ చేసుకొని చుట్టూ కుట్టేసుకోవాలి. ఇలా కింద చివరి దాకా వచ్చేసరికి పలకలాగా లోపలికి మడిచేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్నంతా ఒక కుట్టు వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఇంకో కుట్టు కూడా వేసుకోవాలండి. డబల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. మీరు మొదటిసారి నా వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో చేరుతుంది. మీకు ఈ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇలా కుట్టేసిన తర్వాత పైకంట ఒక కుట్టు వేసేసుకొని మళ్ళీ బెల్ట్ దగ్గరే, ఈ మెడ దగ్గరే ఇంకో కుట్టు వేసుకోవాలండి బెల్టులకి చివరికంట. ఇలా వేసుకోవడం వల్ల స్టిఫ్గా ఉంటుంది, నీట్గా ఉంటాయి అన్నమాట ఫ్రంట్ అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని జాయింట్ చేసేసుకుందామండి. నేను కటింగ్ వీడియోలో చెప్పాను కదా, 6 ఇంచు ఖర్చుతోటి మనం పెట్టుకుంటాం కదా, కొంచెం ఒక 1/2 ఇంచు లోపలికి పెట్టుకొని క్రాస్గా ఒక కుట్టేసుకోవాలని చెప్పాను కదా, అది అండి.
ఇది ఎటువైపు పెట్టాలంటే మనం హ్యాండ్స్ జాయింట్ చేస్తాం కదా అటువైపు అండి. ఇప్పుడు అలా పెట్టేసేసి ఒక పావించు ఎక్స్ట్రా పెట్టుకొని ఆ 6 ఇంచులో లైన్లోకి కలిపేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి. నేను చూపించిన విధంగా కుట్టేసేసుకోండి. ఏదైనా సరే డబల్ స్టిచ్ వేసుకోండి. ఇలా కుట్టేసుకున్నాక ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకుందాము. అంతకంటే ముందు మెడ రౌండ్ని మనం కొలుచుకొని మెడపట్టి కూడా జాయింట్ చేసేసుకుందాము. నాకు మొత్తం కొలిస్తే 19 వచ్చిందండి మెడ రౌండ్ మొత్తం. ఆ 19లో సగం చేసుకుంటే నాకు 9.5 వస్తుంది. డబల్ ఫోల్డింగ్ మీద క్లాత్ తీసుకొని ఇప్పుడు మనం 9.5 పెట్టుకోవాలండి. సగం చేసుకుంటే 9.5 వస్తుంది కదా. ఆ 9.5ని మార్క్ చేసుకుంటా 1 ఇంచ్ గ్యాప్ తోటి ఒక గీత పెట్టుకొని స్కేల్ తోటి గీత కొట్టేసుకోవాలి. చివరికంట ఒక రౌండ్ గీసుకోవాలి. కాలర్ నెక్ కదా. ఇలా మార్క్ చేసుకున్నది కట్ చేసేసుకుందాము. ఇలా మధ్యలో ఒక టక్స్ ఇచ్చుకోవాలండి. డబల్ ఫోల్డింగ్ మీదే ఉన్నప్పుడు మధ్యకి మనకు తెలియాలి కదా రౌండ్ తిరగడానికని బెల్ట్. ఇప్పుడు ఎక్స్ట్రా 2 పీసులని 3 ఇంచులు వెడల్పుతోటి క్లాతుల్ని తీసుకోవాలండి. బెల్ట్ మందం ఎంత ఉందో అంత తీసుకోవాలి. తీసుకొని ఆ బెల్ట్ని మధ్యలోకి పెట్టి 2 క్లాతులు కింద పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసేసుకుందాము. చివరికంట వేయాలండి, మధ్య కాదు. చివరికంట ఒక కుట్టు వేసుకోవాలి. ఆ 3 క్లాతులని కలిపేసి ఇలా అయిన తర్వాత ఒకవైపు మనం క్లాత్ని మడిచిపెట్టుకొని కుట్టాలండి ఒక పావించు. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా మధ్యకి రౌండ్ తిరిగేదానికి ఆ మార్క్ చేసుకుని ఇప్పుడు పైకంట 2 క్లాతులని కలిపేసేసి మనం పైకంట ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల నీట్గా ఉంటుందండి స్టిచ్చింగ్ అనేది. ఇలా వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఎంత క్లాత్ ఉందో కట్ చేసేసి ఒక పావించు మందమే పెట్టుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ ఉంచుకోకూడదు. అది ఎందుకంటే మనం డ్రెస్కి జాయింట్ చేసుకుంటాం కదా ఆ పావించు మందం. ఇప్పుడు రాంగ్ సైడ్న ఆ పావించు మందం నేను చూపించిన విధంగా పెట్టుకొని కుట్టేసుకుంటూ రావాలండి. డ్రెస్కి కూడా మనం నెక్ దగ్గర చుట్టూ ఎంత ఉందో చూసుకొని మిడిల్లో టక్స్ ఇచ్చుకోవాలండి. ఆ టక్స్ కాడి నుంచి మొదలు పెట్టాలి మనం కాలర్ని జాయింట్ చేయడానికి. ఇలా కాలర్ని 2 వైపులా జాయింట్ చేసుకుంటూ రావాలి పావించు మందంతో. చివరికి వచ్చేసరికి కొంచెం మడ్ చేసుకోవాలండి లోపలికి. ఇప్పుడు ఫ్రంట్ వైపు తిప్పుకోవాలి. ఇప్పుడు మనం కుట్టు వేసాం కదా పావించు మందం మీద, ఆ కుట్టు మీదనే పెట్టుకోవాలండి. దీనికి కావాలంటే బక్రం కూడా వేసుకోవచ్చు ఇంకా స్టిఫ్గా ఉండడానికి. నేను ఎక్స్ట్రా మందంగా అయిన క్లాతే కాబట్టి అవసరం లేదని నేను వేయలేదండి. మీకు కావాలనుకుంటే బక్రం పీసు మందమైనది ఏదైనా ఉంటే క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ వేసుకోవచ్చు. ఇలా చుట్టూ కుట్టేసుకోవాలండి. ఆ కుట్టు మీదే వేసుకోవాలి. మనం ఖర్చు పెట్టాం కదా పావించు ఖర్చు, ఆ ఖర్చు మీదనే పెట్టుకుంటా కుట్టు మీద పెట్టుకుంటా చివరి గంటకు వచ్చేసరికి మడత పెట్టేసుకొని చివరికి నీట్గా మడిచేసుకోవాలండి. అయిపోయింది కదండి కాలర్ కుట్టడము. ఇంతేనండి కాలర్ నెక్ కుట్టడము చాలా ఈజీ. ఇప్పుడు హ్యాండ్స్ మీద బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకుందాము. పావించు మందంతో చెప్పాను కదండి కుట్టు వేసుకోవడానికి. క్లాత్ ఏమో నేను 3 ఇంచుల వెడల్పు క్లాత్ 3 ఇంచుల వెడల్పు కాదు 2 ఇంచుల వెడల్పు క్లాత్ తీసుకున్నానండి.
హ్యాండ్స్కి బెల్ట్ లాగా వేసుకోవడానికి. ఇప్పుడు మనం అలా కుట్టిన తర్వాత ఫ్రంట్ వైపుకి తిప్పుకొని మనకి ఎంత మందం కావాలో వెడల్పు అంత వెడల్పు ఉంచుకొని క్లాత్ లోపలికి మడ్ చేసుకోవాలి. చూపిస్తున్నా చూడండి, వేరే క్లాత్ హ్యాండ్కి కూడా ఒక 1/2 ఇంచు మందం రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. ముందు పెట్టిన తర్వాత ఫ్రంట్ వైపుకి తిప్పేసుకొని 2 ఇంచులు మందం తీసుకున్నాం కదా క్లాత్. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత మడ్ చేసుకోవాలి లోపలికి. అంత వెడల్పు ఉంచుకొని మిగతా క్లాత్ అంతా లోపలికి మడ్ చేసుకోవాలి. పైన ఒక కుట్టు కింద ఒక కుట్టు వేసుకోవాలండి, స్టిఫ్గా ఉంటుంది. ఇలా వేసేసుకున్నాక హ్యాండ్స్ జాయింట్ చేసేసుకుందాము. మిడిల్లో టక్స్ ఇచ్చాం కదా హ్యాండ్స్కి, మిడిల్ దగ్గర ఒక పిన్ను పెట్టేసుకొని అటు చివరి నుంచి కుట్టేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా డబల్ స్టిచ్ వేసుకోవాలండి హ్యాండ్ జాయింట్ చేయడానికి. సింగిల్గా కాకుండా డబల్ స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్ జాయింట్ చేసుకున్న తర్వాత. మీరు మొదటిసారి నా వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను మీకు. చూడండి, నేను చూపించిన విధంగా డబల్ స్టిచ్ వేసుకోవాలండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి వెళ్తుంది, అందుకని అడుగుతున్నాను. ఇక మరో హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మనము లోపల స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా హ్యాండ్ లూజ్ అవన్నీ. ఇప్పుడు బాడీ పార్ట్ స్టిచ్చింగ్ చేసేసుకుందాము. హ్యాండ్స్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు కదా. ఆమ్ రౌండ్ కూడా ఎంతో చూసుకొని ఆమ్ రౌండ్ మార్క్ చేసుకొని, మనం ఖర్చుకి 1.5 పెట్టుకున్నాం కాబట్టి 1.5 మార్క్ చేసుకొని, ఇప్పుడు నేను చూపించిన విధంగా మార్క్ చేసేసుకొని బాడీ పార్ట్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ దగ్గర నుంచి. అది హిప్ లూజ్ దాకే మనం స్టిచ్ చేయాలండి. మనం ఎక్కడ దాకా హిప్ లూజ్ పెట్టుకున్నామో ఆ టక్స్ దాకా కుట్టి మళ్ళీ అదే కుట్టు మీద మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలండి. ఇలా కుట్టు వేసుకున్నాక ఎక్స్ట్రా 2 కుట్లు కావాలనుకున్నా వేసేసుకోవచ్చు. చివరికంటే వచ్చేసరికి ఆ హిప్ లూజ్ మనం ఎంత పెట్టామో దాని మీదకే రావాలండి ఆ స్టిచ్చింగ్ అనేది. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో కుట్టు ఎక్స్ట్రా వేసేసుకొని తర్వాత మనం కింద ఇంకో వైపు కూడా అలాగే వేసేసుకోవాలండి. ఇంకో సైడ్ కూడా అలా వేసేసుకున్నాక టక్స్ ఇచ్చుకున్నాం కదా, టక్స్కి మనం గ్యాప్ ఇచ్చుకున్నాం కదా 1 ఇంచ్ తోటి, అవి మడత పెట్టేసుకోవాలి. ఇలా హిప్ లూజ్ దగ్గరికి వచ్చేపటికి క్లాత్ని 2 వైపులా ఇలా సమానంగా పరిచి ఇలాగ నేను చూపించిన విధంగా మడుచుకోవాలండి. సాగదీబాకండి, సాగితే ఎగుడు దిగుడు వస్తాయి. ఇలాగ నేను చూపించిన విధంగా మడిచేసుకుంటూ 1/2 ఇంచ్ మందాన క్లాత్ పెట్టేసుకోవాలండి లోపలికి. ఇలా 2 వైపులా కుట్టేసుకున్నాక సైడ్ ఇంకో కుట్టు వేసుకోవాలండి. ఇంకో వైపు కూడా అలాగే కుట్టేసుకోవాలి. ఇవి టక్స్ కాడండి మనం కుట్టేది. ఇప్పుడు టక్స్ ఇచ్చిన కాడ మీరు గట్టిగా లాగితే అవి ఎగుడు దిగుడుగా వస్తాయన్నమాట టక్స్ అనేవి. అలా కాకుండా జాగ్రత్తగా నిదానంగా లాక్కోకుండా కుట్టుకోండి. ఇలా కుట్టిన తర్వాత కింద మనం 1.5 ఇంచులు ఎక్స్ట్రా పెట్టాం కదా, అవి ఇప్పుడు మనం జాయిన్ చేద్దాము. కింద కూడా ఇట్లాగే సేమ్ మడిచేసి లోపలికి
డ్రెస్ కింద మనం మడుచుకొని కుట్టుకోవడానికి 1.5 గ్యాప్ ఇచ్చుకున్నాం కదా ఎక్స్ట్రా క్లాత్, అది ఇప్పుడు లోపలికి మడిచేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఇంకో కుట్టు చివరికంటా వేసుకోవాలి. మీరు మొదటిసారి నా వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి. డ్రెస్ స్టిచ్చింగు చాలా ఈజీనే, డ్రెస్ కటింగు చాలా ఈజీనే. అర్థం చేసుకుంటే మనకి ఎంతో తొందరగానే అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం అయిపోయిన తర్వాత ఇదిగోండి చివరగా ఫైనల్ లుక్ ఇదనమాట. డ్రెస్ కాలర్ నెక్ కుట్టేసాం మనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.